ఎన్ని ఎకరాలు ఉంది? కౌలుకు చేస్తారు. కౌలుకే చేస్తావా? సరే కౌలు రైతుల 12,000 వస్తానా? వేయలేవు. మరి రేవంత్ రెడ్డి 100 రోజులలో ఇస్తా అన్నాడు. ఏది ఇచ్చలేదు సచ్చలేదు ఇంకేం ఇస్తాడు. అది ఫ్రీ బస్ ఎట్లున్నా? ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పే కదా ఆడోళ్ళకి మిమ్మల్ని కొట్టే మోపుందా? ఎందుకు? ఇక ఏడమ్మల ఎక్కి ₹6 టికెట్ తీసుకోగానే సీట్లు ఫుల్ అయ్యా వాళ్ళకే. ఇక మనం నిలబడు లేకపోతే నిలబడ్డామంటే ఇక వాళ్ళు వచ్చి గుద్దుకుంటే అవపడతలేదా అని వాళ్ళే బెదిరిస్తారు. ఇక మనం ఏడ నిల్చుంటాం, మనం ఏడ కూర్చుంటాం. మన ఫ్రీ బస్ మంచి 6,000 వస్తున్నాయి. మీ ఆవిడకి 6,000 రూపాయలు పెడుతున్నాడు. 3,000 ఆ ఫ్రీ బస్సులో బోవుడే నెలకు ఒక్కసారి బోవుడే కట్టవంటే ఇంకా 6,000 అట 3,000 అట. ఈ నౌకర్దారులకే పెట్టిండు ఆడు ఫ్రీ బస్సు. అంతకు తప్ప వేరేటోనికి ఎవరిని పని చేయదు. బీదోనికి ఎవరిని పని చేయదు. అది 24 గంటలు కరెంట్. 24 గంటలు కరెంట్ అంటే ఇక అది వస్తూనే ఉన్నది పోతూనే ఉన్నది. అది బాగా నడుతున్నాయి కానీ నడతానా? బాగానే నడుతాను. ఈ ఒడ్లు కొంటారా మంచిగా? ఒడ్లు మంచిగానే కొంటారు. ఇంకా ఏంది కొంటారు కానీ పైసలు తొందర పడేటట్టు చేయాలి. ఎవరు తొందర పడతానే? పైసలు ఇస్తలేరా? ఏమో నేను ఇంకా ఇగో నా ఒడ్లే పోలే. ఇంకా నేను ఒడ్లే పోలేదా? కొంటారంటావు పోలేదంటావు, రెండు నువ్వే మాట్లాడు. ఏటో ఒకరు మాట్లాడు. ఏమో తీసుకపోయి అని చేస్తే 2 నెలలకి ఎత్తే మనకు అవసరాలు ఉండే అట్లా అని. రైతు బంధు రాదు ఇప్పుడు, కౌలు రైతు కాబట్టి రాదు. మరి అదే గ్యాస్ వాడు ఇతర ఎన్ని తీసుకున్నాడో పైసలు ఇప్పుడు గణ్య తీసుకుంటాడు కానీ ఏందా 500 ఫ్రీ గ్యాస్ అంటే అకౌంట్ లో పడతాయి. జనాలు కూడా భలే అబద్ధాలు ఆడతారు కానీ రేవంత్ రెడ్డి ఏమో 500 గ్యాస్ ఇస్తానని చెప్తాడు, నువ్వేమో అకౌంట్ లో పడేది లేదు. వీడు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటోనికే ఇస్తాండి మనం. వాడు 1100 దిగుతాడు గ్యాస్ ఇస్తాడు. ఇక అకౌంట్ లో పడేది వాడు అకౌంట్ లో వేసేదారు కాదు, దేంట్లో వేసేదారు. అకౌంట్ బుక్ పట్టుకొని మన ఆన్లో పోయి చూస్తే లేవు, అకౌంట్ లో లేవు. నాకు తెలిసి నువ్వు బయటికి పోయి చిన్న క్వార్టర్ వేసినా రావట్లేదు. అలవాట్లేదు నాకు. అది కూడా లేదా? మరి ఇంటికాడ ఏమన్నా బయట ఖర్చులు ఉన్నాయో? ఇంటికాడ అబద్ధం చెప్తాను. 24 hours పైసలే ఉంటాయి. ఇంట్లో ఇంకా గల్లకి వెళ్ళి తీసుకొని వాడుకుంటాను. నిజంగా ఇస్తలేడా? అయితే ఇంకా గ్యాస్ మొన్ననే తీసుకున్న 1100 పెడితే ఇచ్చిన అప్పటి నుంచి అలా రూపాయి లేదు, ఏది లేదు అకౌంట్లో. 2500 అన్నాడు, 2500 లేవు, మన లేవు. అవి కూడా ఇస్తానా చిట్టు కడతానా? పింఛన్లు అన్నాడు, పింఛన్లు పెడితే పింఛన్లు కూడా లేవు. కేసీఆర్ ముద్దుగాని వాడు ఏళ్ళు లేనని కూడా కేసీఆర్ మంచి పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఖాళీకి ఇళ్ళ రాట్లు ఉన్నాయి, ఇళ్ళ రాట్లే ఉన్నాయి. ఈ జతికి ఏదో పని చేసుకొని పత్తానా పింఛన్కి పెడితే పింఛన్ లేదు. మా అయ్యకు 70 సంవత్సరాలు ఉన్నాయి, ఆయనకు పింఛనే రాలే. పింఛన్ పెడితే మొత్తం వీళ్ళంతా తెలంగాణ వీళ్ళని బట్టి అడిగితే వీళ్ళు సపోర్ట్ చేయరు. ముచ్చటేం చెప్పు. వాడేవాడు మా ఏరియా ఇప్పుడు ఎంపీ వస్తాడు కదా, అది తెలుసా అసలు? నాకు తెలియదు. వాళ్ళ బిడ్డ తెలుసా? వాళ్ళ బిడ్డ కూడా తెలియదు. వాళ్ళ బిడ్డ ఏరియాలో మాకు ఎవరు తెలియదు, ఒక దయాకర్ తప్ప. వాళ్ళు పోటీ చేస్తాను కదా వాళ్ళ బిడ్డ. పోటీ చేస్తే మళ్ళీ ఇద్దరికి వాని దేశం వాడు పట్టుకొని పోతాడు. అంతేనా? వీడెవడెత్తాడు అసలు ఈ దేశమే కదా వాంది ఎక్కడ అటు మన క్యాజీపేట సైడ్. అంతేనా? ఇప్పుడు ఓటు వేయవా నువ్వు? దానికి ఎవడెత్తాడు?